అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం రోజు డైలీ మార్నింగ్ ఒక 3 శ్లోకాలు చదువుకోవాలి. చదువుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ శ్లోకాలు ఒక్కొక్కటి చెప్తాను, ఎప్పుడెప్పుడు చదవాలి అని చెప్తాను, క్లియర్గా వినండి. మొదటి శ్లోకం మనం బెడ్ పై నుంచి లేస్తాం కదా. బెడ్ పై నుంచి లేచి కళ్ళు తెరిచిన వెంబడే చేతులు ఇలా ముందల పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చేతులు ఇలా రబ్ చేసుకొని కళ్ళకి ఇలా అనుకోవాలి. ఎందుకంటే మనం నైట్ పడుకుంటాం కాబట్టి మన బాడీ మొత్తం ఎనర్జీ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీ అనేది ఒకటేసారి మనం కళ్ళు తెరిచినప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీ అనేది మళ్ళీ తిరిగి మనమే తీసుకోవడానికి ఈ చేతులు ఇలా జోడించి చూస్తే ఆ ఎనర్జీ అనేది మనకి రివర్స్ అయిపోతుంది. మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్ పై నుంచి కిందికి దిగుతాం కాబట్టి కింద భూమాత పైన కాలు పెట్టేటప్పుడు చెప్పే శ్లోకం ఇది. సముద్రవసనే దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, మనం భారాన్ని మోసేది భూమాత కాబట్టి మన పాదాలు భూమాత పెడుతున్నాం కాబట్టి క్షమాపణ కోరుతూ చెప్పే శ్లోకం ఇది. మూడో శ్లోకం, మనం స్నానానికి వెళ్తాం కదా. స్నానానికి వెళ్ళినప్పుడు బకెట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి బకెట్లో చేయి పెట్టి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకంలో వచ్చేసి ఆ 7 నదుల యొక్క పవిత్రతను మనం స్నానం చేసే నీళ్ళలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పే శ్లోకం ఇది. ఈ 3 శ్లోకాలు మనం పాటించి మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటూ జై హింద్.